ఇంకో 5 days ఉన్నాయి. ఎంత వస్తాయంటావు? ఎక్స్పెక్టేషన్ లేవురా, నువ్వు కూడా కామ్గుండు. సరే, కాసేపు ఆ గోల వదిలేసి పర్సనల్స్ మాట్లాడుకుందాం. నువ్వు టైంపాస్కి ఏం చేసేవాడివి? మీమ్స్ చేసేవాడిరా. మీమ్సా? అంటే నువ్వు మీమరువా? మామూలుగా ఉండేది కాదు. అప్పట్లో మనకు పేజ్ ఉండేది, 80K ఫాలోవర్స్. గట్టిగా ఉండేది హంగామా. పేజ్ పేరేంటి? చెప్పిన వేస్టేరా, దొరకదు. ఏ 6 months బ్యాక్ అమ్మేశా. అమ్మేశావా? ఎంతకి? ఓ 20,000కి. ఎందుకు అమ్మేశావు? నాకు దారిలో కనిపించే పిచ్చిన కొడుకులందరినీ వీడియోలు తీసి వైరల్ చేసి మీమ్స్ చేసి పోస్ట్ చేసేవాడిని. నేను మీమ్స్ చేసి లేపిన ప్రతివాడు ఫేమస్ అయిపోయాడు. కానీ నేను మాత్రం ఎవరికి తెలియకుండా మిగిలిపోయా. ఆ తెక్కులో ఎంత ఫేమస్ అయ్యారంటే టీవీ షోలు, సినిమా ఆఫర్లు వచ్చేంత. చిదేనమ్మ జీవితం. విరక్తి చెంది వైరాగ్యం పుట్టి పేజ్ వదిలి అమ్మేశా. నేను ఒక్కడనే కాదురా, సమాజంలో నాలాంటి టాలెంటెడ్ మెంబర్స్ చాలామంది ఉన్నారు. ఏ స్వార్థం కోరుకోకుండా స్వచ్ఛంగా అందరిని నవ్వించాలన్న గొప్ప కోరికతో రకరకాల టెంప్లెట్స్, రకరకాల మేమ్ లాంగ్వేజెస్, రకరకాల డైలాగ్స్ క్రియేట్ చేసే రియల్ టాలెంటెడ్ క్రియేటర్స్. వాళ్ళు తెలియాలి అందరికీ. ప్రతి ఏడు బెస్ట్ యాక్టర్, బెస్ట్ డైరెక్టర్ లాగా బెస్ట్ మేమర్ అని కూడా అవార్డు ఇవ్వాలరా. అలాంటి వాళ్ళు ఫేమస్ అవ్వాలరా, ఈ పిచ్చనా కొడుకులు కాదు. వాటర్లో ఏం కలిపావురా? ఎంత ఊపు వచ్చేసింది. ఏం కలపలేదులే కానీ మనకు డబ్బులు వచ్చాక కొంతమంది పెట్టి ఒక మంచి సినిమా తీద్దాం. ఏం సినిమా? ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ సినిమా. ఆడదు, లైట్ తీసుకో. ఏరా? అపరిచితుడు ఠాగూర్ చూశాక లంచం తీసుకోవాలంటే వచ్చపడిపోద్ది. ఎవడైనా మారాడా? రోబోటుల్లో పక్షిరాజుని చూశాక ఫోన్ వాడాలంటే దడ పుట్టేస్తుంది. ఎవడైనా మారాడా? రాఖీ సినిమాలో ఎన్టీఆర్ మాటలంటే ఆడవాళ్ళంటే గౌరవం వచ్చి దండం పెట్టాలనిపిస్తుంది. అత్యాచారం అలాగేయా? ప్రేక్షకుడు సినిమా చూసేంతసేపు ఆ మెసేజ్ చూసి కరెక్ట్, అలాగే బతకాలి, అలాగే ఉండాలనుకుంటాడు. కానీ సినిమా అయిపోయాక చేయకూడనివన్నీ చేస్తాడు. స్వామి, సమాజంలో మార్పు అనేది అందరూ కావాలని కోరుకుంటారు, కానీ అయినా కొడుకు దానికోసం కృషి చేయడు. సైబర్ నేరగాళ్ల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. మనకు తెలియకుండానే పక్కా ప్లాన్ తో మన బ్యాంక్ అకౌంట్ లోని డబ్బులను మాయం చేస్తున్నారు కేటుగాళ్లు. పెరుగుతున్న టెక్నాలజీని క్యాచ్ చేసి నోట్ల రద్దుతో క్రెడిట్ డెబిట్ వాడకం గణనీయంగా పెరిగింది. దీంతో సైబర్ నేరాలు కూడా పెరిగాయి. ఈ తరహా దందాలను గుర్తించిన సైబర్ పోలీసులు మన గురించి కాదురా, చాటింగ్ మోసాల గురించి అరెస్ట్ చేశారు. ఈ రోజు వీళ్ళు దొరికారు, రేపు మనం దొరుకుతాం. రే భయపడకరా, ఏం కాదు. అలా నువ్వు గ్యారంటీ ఇవ్వగలవా? రేపు హెడ్లైన్ చూసి మన మీద ఎవడైనా కంప్లైంట్ ఇస్తే? నో ఛాన్స్ రా. నో ఛాన్స్ నో ఛాన్స్ అంటావేంటి? అమ్మాబాబు లేనోడివి, నాకు ఫ్యామిలీ ఉంది. నాకేమైతే వాళ్ళు తట్టుకోలేరు మావా. సరే, ఏం చేద్దాం? ఇది ఇక్కడతో ఆపేద్దాం. రేపు మనీ డ్రా చేసుకుని వెళ్ళిపోదాం. రే, ఇంకో 2 రోజులు ఎలాగ ఎండ్ అయిపోతుంది కదరా, ఇప్పుడు ఆపేద్దాం అంటావు? అదే అంటున్నాను రా, ఎలాగో ఇక్కడ దాకా వచ్చాం కదా, మ్యాక్సిమం అమౌంట్ వచ్చేసి ఉంటుంది. భయపడి వదిలేస్తున్నావా? రే, రెవెన్యూ షేరింగ్ నీకు ప్రాబ్లం అనుకుంటే 40% నేను తీసుకుంటా, 60% నువ్వు తీసుకో. నీ ఫోన్ నువ్వు? ఏ, నీది కూడా ఏ ఫోనే కదా, దాన్ని కంప్లీట్గా రీసెట్ చేసి న్యూ బాక్స్లో పెట్టి మొన్న ఒక విలేజర్ ఫోన్ చేశారు కదా, వాడికి పంపించేద్దాం. అడ్రస్ కూడా పంపాడు. అనౌన్స్మెంట్ రోజు తనకు పంపామని చెప్పమని మన ఎడిటర్స్ చెప్పా. సో ఇట్స్ గోయింగ్ టు ఎండ్ యాజ్ లీగల్. ఇల్లీగల్ కాస్త లీగల్ 10 రూపీస్ అయింది. వారని బుర్రా. మరి ఒకవేళ సెకండ్ హ్యాండ్ అని తెలిస్తే? తెలిసే ఛాన్సే లేదు, వాడికి 0 నాలెడ్జ్. సూపర్. మరి నేనే ఫోన్ వాడాలి? ఏముంది, ఓ డబ్బా ఫోన్ ఇస్తా, వాడుకో. డబ్బా ఫోనా? జస్ట్ మన చేతిలో డబ్బులు పడ్డాక పెద్దది కొందాం. ఓకే.
ఎంత వస్తాయి అనుకుంటున్నాం మావా? ఇంత అయితే వస్తాయనుకోలేదురా. మరి నువ్వు? అనుకున్న దానికన్నా ఒక 2 రోజుల ముందు విత్డ్రా చేసాం కాబట్టి మనం అనుకున్న అమౌంట్కి ఒక 2 లక్షలు తక్కువ వస్తాయి అనుకున్నాను రా. ఊడమ్మ 25 లక్షలు వచ్చినాయిరా. సరే మామ, అసలే పోలీసులు తిరిగారు, త్వరగా వెళ్ళిపోతాం పద. అరే రే ఒక్క నిమిషం ఆగరా. టెన్షన్తో పోసొస్తా. బ్యాగ్ తీసుకెళ్ళి మామ. అమంగళమైన ప్రదేశానికి లక్ష్మీదేవి ఎందుకు మామ? నువ్వు ఉంచు, నేను పోసొస్తా. రే రాంబాబు, బండి తీరా. టాస్క్ కంప్లీటెడ్. బండి తీరా, బండి తీ. రాంబాబు, రే రాంబాబు, ఎంత మోసం రా. షాక్ ఎలా ఉంది మావా? నువ్వు చేసింది దారుణమరా మావా. మరి 15 ఏళ్ల క్రితం నువ్వు నాకు చేసింది ఏంట్రా? ఏంటి భయ్యా హ్యాపీగా ఉన్నట్టున్నా? చాలా చాలా హ్యాపీగా ఉన్నా. కారణం ఏంటో తెలుసా? దాదాపు 15 ఏళ్ళ తర్వాత మళ్ళీ నేను గెలిచా. అదేంటి భయ్యా? నేను తోపునేరా, కానీ చిన్నప్పటి నుంచి నన్ను మించిన తోపు ఒకడు ఉన్నాడు. వాడి పేరే రాంబాబు. వాడొక అనాథ. ఆర్ఫనేజ్లో తింటూ సంవత్సరానికి స్కాలర్షిప్ మీద చదువుకునేవాడురా. సంవత్సరం మొత్తం కష్టపడి చదివి నాకు 2nd ర్యాంకు, సంవత్సరం మొత్తం ఆడుకొని ఎగ్జామ్ ముందు రోజు చదివి 1st ర్యాంక్ కొట్టేసేవాడురా. నా కష్టానికి ఫలితం లేకుండా పోయింది మావా. క్లాస్లో క్లవర్ ఎవరంటే స్టాఫ్ మొత్తం వాడి పేరు చెప్పేవారు. 10th లో స్టేట్ రికార్డ్స్తో సెన్సేషన్ క్రియేట్ చేశాడు. టీవీ ఇంటర్వ్యూస్, టాప్ కాలేజ్ ఆఫర్స్తో సెన్సేషన్ అయిపోయి టాక్ ఆఫ్ ద టౌన్ అయిపోయాడు మావా. మరి నువ్వేం చేసావు భయ్యా? వాడికి ఫ్రీ సీట్ వచ్చిన కాలేజీలోనే నేను జాయిన్ అయ్యా. వాడి పక్కనే తిరుగుతూ బెస్ట్ ఫ్రెండ్లా యాక్ట్ చేశా. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ రోజు వాడికి తెలియకుండా వాడి పాకెట్లో చిట్స్ పెట్టా. అదే రోజు ఫ్లయింగ్ స్క్వాడ్ వచ్చింది. వాడిని మాస్ కాపీయింగ్ కింద డీబార్ చేశారు. తర్వాత చదివించే ట్రస్ట్ వాడి స్కాలర్షిప్ క్యాన్సిల్ చేసింది. ఫ్రీ సీట్ ఇచ్చిన కాలేజ్ వాడి వల్ల పరువు పోయిందని సస్పెండ్ చేసింది. స్టూడెంట్స్ అందరూ వాడిని ఒక దొంగలా చూశారు. ఈ టెన్షన్స్ అన్ని తట్టుకోలేక వాడికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి 1 వారం రోజులు హాస్పిటల్లో ఉన్నాడు. ఈ దెబ్బకి ఇప్పటికీ బీపీ టాబ్లెట్స్ వేసుకుంటాడు నా కొడుకు. ఆ రోజు నుండి చదువు అంటే విరక్తి పుట్టి చదువుకి శాశ్వతంగా దూరం అయిపోయాడు. అప్పటి నుండి నేనే నెంబర్ 1. ఎప్పటికైనా కష్టపడేవాడేరా కింగ్. సులభంగా ఎగ్జామ్ పాస్ అయిపోయి కింగ్ అంటే ఎలా? ఆ తర్వాత కాలేజీలో ఫస్ట్ నేనే, బీటెక్లో ఫస్ట్ నేనే, జాబ్ ఫస్ట్ నేనే, హైయెస్ట్ పెయిడ్ ఎంప్లాయ్. వాడు మాత్రం పాకెట్ మనీ వచ్చే పనులు చేసుకుంటూ తిరిగేవాడు. మరి ఇప్పుడు అలాంటిది రీసెంట్గా చూసా మళ్ళీ వాడిని ఒక అమ్మాయితో. ఇంత సంపాదిస్తున్న నన్నే ఏ అమ్మాయి చూడలేదు. జులైకి తిరిగే వాడికి గర్ల్ ఫ్రెండా? నా ఈగో హర్ట్ అయిందిరా. తగ్గొట్టేశా.